హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చాలా ఇన్డెప్త్ స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఒక కీలకమైనటువంటి పరిణామం ఇవాళ చోటు చేసుకుంటుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్ అని చెప్పాలి. ముఖ్యంగా మంత్రి అనగాని సత్యకుమార్కి మంత్రి అనగాని సత్యకుమార్ రైట్ హ్యాండ్గా అన్నీ తానై రాజకీయ కెరీర్లో అన్నీ తానే నడిపిస్తున్నటువంటి అతని ముఖ్య అనుచరుడు, అతని రైట్ హ్యాండ్, అన్నీ సర్వం తానే అయినటువంటి శ్రీనివాస్ అతను ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు. బెంగళూరులో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారం చేస్తున్నటువంటి శ్రీనివాస్ ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అనగాని సత్యకుమార్కు హ్యాండ్ ఇచ్చి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. సో రేపల్లె తెనాలి రాజకీయాల్లో శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం అనేది ఈ రెండు నియోజకవర్గాల రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో అంటే సొసైటీలో నియోజకవర్గంలో ప్రజలతో మంచి ర్యాపర్ కలిగి ఉన్న వ్యక్తే కాకుండా ఆర్థికంగా కూడా బలవంతుడు. సో ఈ నేపథ్యంలో అనగాని సత్యకుమార్కు రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చేరనుండడం అనేది నిజంగానే కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్ అని చెప్పాలి. అదేవిధంగా వైఎస్ జగన్ కూడా చాలా స్ట్రాటజికల్గా ఇందాక నేను చెప్పినట్టు ఇన్డెప్త్ స్ట్రాటజీతో ఆయన ముందుకు పోతున్నారు. ముందుగా నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టేశారు. నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో అక్కడి నుంచి అంటే రైట్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఎక్కువ సంఖ్యలో చేరికల్ని ఆపరేషన్ ఆకర్ష్ అనేది కూడా ఆయన మొదలుపెట్టేశారు. వైఎస్ జగన్ చాలా క్లియర్గా చెప్తున్నాను, ఆ వైఎస్ జగన్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టేశారు. వైఎస్ఆర్కి 2024 ఓటమి తర్వాత ఎవరైతే పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనకు వెళ్ళారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంకి వెళ్ళారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళారు, వీళ్ళందరినీ తిరిగి సొంత గూటికి చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఆపరేషన్ ఆకర్ష్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టేశారు వైఎస్ జగన్. ఇందులో భాగంగా బాలశౌరి పేరు వినిపిస్తోంది. అటు ఒంగోలు బాలినేని శ్రీనివాస్ అయితే ఎప్పటి నుంచో ఆయన ట్రై చేస్తున్నారు, కానీ వైఎస్ జగన్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని పరిస్థితి. ఇంకా చాలామంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరైతే రాజకీయాలకు దూరంగా ఉన్నారో, వేరే పార్టీలో చేరిపోయారో అందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భీమవరం నుంచి భీమవరం మాజీ ఎమ్మెల్యే పేరు వినిపిస్తోంది. ఇటు అవనిగడ్డకి సంబంధించి, అనకాపల్లికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. సో ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇన్డెప్త్ స్ట్రాటజీస్తో ముందుకు పోతుంది. ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమంతో సొంత గూటికి తిరిగి నేతల్ని రప్పించే కార్యక్రమంలో భాగంగా ఒక వర్కౌట్ జరుగుతోంది. సో నిజంగానే ఇది పూర్తయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుంది. ఎందుకంటే ఇప్పటికే 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అసంతృప్తి కావచ్చు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధంగా మారింది. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి వివిధ సమస్యలని అడ్రస్ చేయడానికి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రంగంలో దిగడమే కాకుండా ఆ సమస్యను అడ్రస్ చేసే తీరుగానే అందరినీ ఆకర్షింపజేస్తుంది. అది ఆక్వా రైతుల ఇష్యూ కావచ్చు, డిఎస్సి బాధితుల ఇష్యూ కావచ్చు, ప్రైవేట్ మెడికల్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే పీపీపీ విధానంపై ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, నిరసన కావచ్చు. సో అన్ని ముఖ్యంగా మామిడి రైతుల ఇష్యూ కావచ్చు, పొగాకు రైతుల ఇష్యూ కావచ్చు, పత్తి రైతుల ఇష్యూ కావచ్చు. సో ఇష్యూ ఏదైనప్పటికీ ఎక్కడ ఏ ఇష్యూ ఉందో ఆ ఇష్యూని ఎప్పటికప్పుడు కేవలం 2 ఏళ్లలోనే వాస్తవానికి 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి పాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకుంటుందా అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి అప్పట్లో. కానీ కేవలం 2 నెలలు తిరగకుండానే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జనంలోకి రావడం, అటు ఒక్కొక్క కార్యక్రమానికి పిలిపిస్తూ ఆ కార్యక్రమాలని నిర్వహించే తీరు ఏదైతే, ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ద్వితీయ శ్రేణి నేతలకు, కార్యకర్తలకు ఒక బూస్ట్ ఇచ్చే అంశంగా మారింది. దాంతో చాలా యాక్టివ్గా పనిచేస్తూ పోతున్నారు. ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ఇరుకున పెట్టే అన్ని కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిజైన్ అవుతున్నాయి. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ
డిజైన్ అవుతున్నటువంటి అన్ని కార్యక్రమాల వెనుక కేవలం వైఎస్ జగన్ పేరు మాత్రమే ఉంది. వైఎస్ జగన్ ఒక్కరే ఉన్నారు. మిగతా పార్టీలకు సంబంధించినట్టు ఏ నేతలకు అంత యాక్టివ్ రోల్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేరుగా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాన్ని పార్టీ కార్యాలయం నుంచి అందరూ తప్పనిసరిగా అమలు చేసేలా ఒక సూచన, ఇన్స్ట్రక్షన్ అనేది వెళ్తుంది. సో ఒకటి గ్రౌండ్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండవది ఆపరేషన్ ఆకర్ష్ అంటూ పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి నేతలకు తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా కీలకమైనటువంటి నేతలు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా అనే ఒక వాదన గట్టిగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా మంత్రి అనగాని సత్యకుమార్కి సంబంధించినటువంటి ఒక గట్టి షాక్ అని చెప్పాలి. ఆయనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అనుచరుడు శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, బెంగళూరులో పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. ఇటు నియోజకవర్గ ప్రజలతో కూడా మంచి టచ్లో, మంచి పలుకుబడి ఉన్నటువంటి సంప్రదింపులు జరుపుతున్నటువంటి నేత. ఆయన ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో, వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని ఉండడం అనేది చాలా కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా తెనాలి, రేపల్లి రాజకీయాల్లో ఇది ఒక కీలకమైనటువంటి మలుపు అని చెప్పాలి. కూటమి ప్రభుత్వానికి ఒక షాక్ అని చెప్పాలి.